హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, మన సబ్స్క్రైబర్ తిలక్ ఇది మళ్ళీ 4వసారి రావడం. మన అన్న పల్లెల రైతుల దగ్గర అనేది మొత్తం 82 పిల్లలు అనేది 4 మంత్స్ 5 మంత్స్ 3 మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం 82 పిల్లలు అయితే ఇప్పించున్నాం. ఈ పిల్లలు కూడా మీకు కింద ఉన్నప్పుడు పిల్లలు తీస్తున్న వీడియో, ఆ వీడియోలో పిల్లలు చూపించి మీకు జత ప్రైజ్ ఎంత పడింది ఏంటనేది ఆ పిల్లలు చూపిస్తూ ఆ వీడియోలో అయితే మాట్లాడను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు ఎలా ఉన్నాయి, వాటి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, ఫైనల్గా ఈ 4 బ్యాచ్లు ఒక్కో బ్యాచ్ ఎంత పడింది అనేది మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి పల్లెల్లో రైతు దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేడు పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి అన్న వాళ్ళకైతే 82 పొట్టేడు పిల్లలు అయితే మన అన్న కర్నూలు దగ్గర డోన్ నుంచి అయితే మన దగ్గరికి 4వసారి బ్రదర్. ఇప్పుడు వచ్చేసి మనకి 3 సార్లు నేను పల్లెల్లో రైతుల దగ్గర ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ 4వసారి అనేది మన దగ్గరికి అనేది వచ్చాడు. ఎందుకంటే మనం అన్నకి మంచి రీజనబుల్ రేట్కి ఇప్పిస్తున్నాను, ప్లస్ అమ్మేటప్పుడు కూడా అన్నకి నేను హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ అన్నకి ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నానో అమ్మేటప్పుడు కూడా మన ఛానల్లో వీడియో పెట్టి అన్నకి సేల్ చేపిస్తున్నా. అన్న సేల్ అయిపోగానే అన్న కూడా మన పల్లెల్లో కొని ఒక మంచి రీజనబుల్ రేట్కి తీసుకెళ్తున్నాడు. అక్కడ అన్న దగ్గర కూడా ఆ కర్నూలు చుట్టుపక్కల మన తెలంగాణ వాళ్ళు వచ్చి అన్న దగ్గరికి పిల్లలు చూసి నచ్చిన తర్వాత అన్న దగ్గర కూడా అన్న కూడా మనకి ఎక్కువ ఆశించేవాడు కాదు. ఆ పిల్ల మీద ఒక 100-200 వచ్చినా సరే వదిలేస్తున్నాడు. ఎందుకంటే అన్నకి ఇలా సేల్ సక్సెస్ అవ్వడానికి ముందు కావాల్సిన రీజన్ ఏంటంటే, కొంతమంది అన్న ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడదాం. చాలామంది పెడుతున్నారు, ఫార్మ్స్ పెడుతున్నారు. ఇప్పుడు అన్నది కూడా ఫామే, కాకపోతే అన్నకి నా సలహా విన్నాడు. అన్నకి బిజినెస్ స్టార్టింగ్ బాగుంది. ఎందుకంటే ఎవరికైనా చెప్పే సలహా అయితే ఒకటే పెద్ద. ఎందుకంటే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు 100, 200, 300 తీసుకెళ్ళిపోయేసి పెట్టేది పెద్ద పని కాదు. ఇక్కడ ఒక రీజన్ అర్థం ఆలోచించుకోండి. డబ్బులు ఉంటే ఎవరైనా సరే 100 కాదు 200 పిల్లలు కొనేది పెద్ద సమస్య కాదు. ఇక్కడ సేల్ చేసేది ఎలా, ఇక్కడ వచ్చేసి మనకు పిల్లలు ఎలాంటి పిల్లలు తీసుకోవాలి, తర్వాత వాటికి ఎలాంటి మేత ఇవ్వాలి, వాటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, మెయిన్ ఇవి తెలుసుకోవాలి. తర్వాత కొన్న తర్వాత ఏ టైంలో ఎప్పుడు ఎలా అమ్ముకోవాలో తెలియదు. దానికైతే ఇప్పుడు ఈ వీడియోలో అనేది ఒక క్లారిటీ అనేది చెప్తాను నేనండి. సోది మాత్రం అనుకోవద్దు. ఆల్రెడీ ఇంక పొద్దున సోదని గిట్టని వాళ్ళు ఈ కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళు అస్సలు నేను పట్టించుకోను. అది ఒకటి ఎవరు టాలెంట్ వాళ్ళు ఒకటి. మన వీడియోస్ బాగా ఉన్నాయి కాబట్టి గిట్టని వాళ్ళు రకరకాలుగా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటున్నారు. ఎవరేం పెట్టుకున్నా ఏమైనా సరే పైన ఆ దేవుడు ఉన్నాడు. నా ఛానల్కి సపోర్ట్గా మన దేవుళ్ళు, మన సబ్స్క్రైబర్సు, ఫాలోవర్సు మీ అండుండగా నన్ను ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే దేవుడి సపోర్ట్ ఉంది, ప్లస్ మీ సపోర్ట్ ఉంది. మీరందరూ నాకు సపోర్ట్ చేశారంటే ఎంత గిట్టని వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరు ఏమి అనకూడదు. ఆ మాట అంటున్నా, అలాంటి ఏం జరగవు. కాకపోతే ఒకటి, ఎవడు టాలెంట్ వాడిది. మన వీడియోస్ బాగున్నాయి, ఏం చేయాలో అర్థం కాక బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, ఈ చెత్త న్యూసెస్ అవసరం లేదు. చెత్త కామెంట్లు పెట్టిన మాత్రం నేను బ్యాడ్ అయిపోను. ఎందుకంటే జనాలకు తెలుసు మనం జెన్యున్గా ఏమైనా మాట్లాడతాం, జెన్యున్గా చెప్తాం. వచ్చిన తర్వాత అన్న వాళ్ళకి డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్తాం. రైతులు గొర్రెల్లో ఉండే పిల్లలు పక్కకు పెడతాం. రైతునే డైరెక్ట్గా బేరం మాట్లాడతాం. అంతేగాని రైతు ఒక మాట మాట్లాడడం, పక్కకు పోయి ఇంకొక మాట మాట్లాడడం, ఇట్లాంటివి మనకు తెలియదు. ఏదైనా డైరెక్ట్గా రైతుతో వెళ్ళడం, డైరెక్ట్గా మన పిల్లలు చూసుకోవడం. మనకు నచ్చిందా రైతు బేరం చెప్తాడు, మధ్యలో మనం బేరం మాట్లాడుకుంటాం. నీకు నచ్చాలి, ప్లస్ రైతుకు నచ్చాలి, ప్లస్ అన్న వాళ్ళకి చెప్పాలి, రైతుకు అర్థమయ్యేలా చెప్పాలి. రైతు దగ్గరకు కూడా వెళ్ళి మీ సొంత పిల్ల, మీ ఇంటి పుట్టిన పిల్ల, మీరు ₹1 తగ్గిన ప్రాబ్లం లేదు. ఇక్కడ రెడీ క్యాష్ కడుతున్నారు. రైతులకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎందుకంటే అన్నవాళ్ళు 600-700 కిలోమీటర్ల నుంచి వస్తుంటారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వచ్చిన తర్వాత బేరం అయిపోయిన తర్వాత ఇలా మనం ఇక్కడ ఈ బ్యాచ్ అనేది కొన్నాం. మనం ఈ కట్టలో ఒక 5 పొట్టేలు కొన్నాం, ఇంకొక కట్టలో 10 పొట్టేలు కొన్నాం, ఇంకొక కట్టలో వచ్చి 10 పెట్టెలు. మొత్తం వచ్చేసి వేరే విలేజ్లో 25 పొట్టేలు వేరే విలేజ్లో కొన్నాం. నిన్న మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం. మా విలేజ్లో రైతుల దగ్గర ఉన్నాయి ఊర్ల కట్ట 56 పిల్లలు అనేది. ఆ బ్యాచ్ కూడా అన్న కోసమే బ్యాచ్ వీడియో తీసి అన్నకి పంపించేశాను. కాకపోతే ఇలాంటి పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు కదా, దానికోసమని నేను నా వీడియో అప్లోడ్ చేశాను. ఆ 56 పొట్టేడు పిల్లలు ప్లస్ 25 పొట్టేలు, మొత్తం 82 పొట్టేళ్ళు అయితే మన అన్న వాళ్ళకి ఇప్పించున్నాను. ఈ జత ప్రైజ్ ఎంత కొన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. లోడెట్టేటప్పుడు పిల్లలు అనేది ఈ గొర్రెలోనే ఉన్నాయి పిల్లలు.
సపరేట్గా మనకి బండి వచ్చే లోపల ఈ పిల్లలు అనేది ఒక దగ్గరికి చేర్చుకొని బండికి అనేది లోడ్ చేసాం. ఇది వేరే కట్టలో బారు. ఇవి వచ్చేసి ఇంకొక కట్టలో, ఇవి వచ్చేసి ఈ బ్యాచ్లో ఈ కట్టలో మనకి 10 పొట్టేళ్ళు వచ్చాయి. ఇవి వచ్చేసి 4 months పిల్లలు వచ్చాయి, 3-4 months పిల్లలు అనేది వచ్చాయి. ఇవి వచ్చేసి 10 పిల్లలు అనేది వచ్చాయి మనకి. ఈ బ్యాచ్ల వారీగా చెప్తాను. ఫైనల్గా అన్నతో కూడా మాట్లాడిచ్చున్నా, లాస్ట్లో అన్న మాట్లాడతాడు. ఫైనల్గా మనకి ఎంతకు పడ్డాయి, ఈ బ్యాచ్ల వారీగా ఎంతకి ఇప్పించారు అనేది వీడియో మాట్లాడుకుందాం. ఇట్లా అన్న, ఇక్కడ మనం కొత్తగా ఈ ఫామ్ పెట్టాలి, ఇట్లా పొట్టేళ్ళు పెంచాలి, గుర్రెలు పెంచాలి అనుకున్న వాళ్ళు ఒకటే సలహా అయితే ఇస్తాను. ఇక్కడ మనం సేల్ పొట్టేళ్ళ విషయం అయితే మాట్లాడుకుందాం, తర్వాత గుర్రెల గురించి చెప్తాను. పొట్టేళ్ళు కొన్నప్పుడు ఇక్కడ 100-200 కొనేది పెద్ద పని కాదు. ఎందుకంటే ఒక 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఉన్నాయంటే ఎవరైనా కొనేది పెద్ద లెక్క కాదు, కొనేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అవి సేల్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఒక్కొక్కరు 3 నెలలు పెంచుతారు, ఒక్కొక్కరు 6 నెలలు పెంచుతారు. దసరా కాన్సెప్ట్, బక్రీద్ కాన్సెప్ట్ లెక్కన ఒక్కొక్కరు 300-400 పొట్టేళ్ళ ఫామ్లో పెంచుతున్నారు. అవి ఒకేసారి బక్రీద్ దసరా మీలాగే ఎంతమంది అట్లా అనుకుంటున్నారు, ఓకే దసరాకి నేను 300 పెంచాలి, 200, ఇట్లా ప్రతి ఒక్క ఫామ్లో అనేది 200-300 పిల్లలు ఉన్నాయంటే మార్కెట్లోకి దసరా బక్రీద్ మార్కెట్ ఒక్కసారిగా అందరూ తీసుకొని వస్తే అవి కటింగ్ పర్పస్ మీద వెళ్ళాలి. ఇంకా మేపుడు లెక్కన అంటే పెంచుకోవడానికైతే పనికిరావు. ఇంకా కటింగ్ పర్పస్ మీద ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 10 పొట్టేళ్ళు అనేది మనకి ఇక్కడ మనకి 4 months 5 months ప్రోలెస్. ఇవి కూడా మనకి లైవ్ వెయిట్ అనేది దగ్గర 13-14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ బ్యాచ్ ఎంతకి ఇప్పించారు అనేది కూడా నేను చెప్తాను, వీడియోలోనే మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు కొనేది పెద్ద పని కాదు, ఇక్కడ కొనేది పెద్ద పని కాదు, సేల్ చేసుకునేది. అట్లా కాకుండా మన పిల్ల ఇప్పుడైతే తీసుకెళ్తామో ఒక 20 days ఒక 1 month పెంచుకున్నదా పిల్ల మీద ఒక 500-1000 రూపాయలు వస్తుందంటే ఆ బ్యాచ్ని తీసేసి మళ్ళీ రెండో బ్యాచ్ కొనుక్కోండి, అది బాగుంటుంది. అట్లా కాకుండా 2 నెలలు పెంచాలి, బక్రీద్ దాకా పెంచాలి, ఈ కాన్సెప్ట్లు పెట్టుకున్నారా అంటే ఖచ్చితంగా సేల్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారు కదా. కాబట్టి ఏదైనా సరే మీరు పెంచాలని కాన్సెప్ట్ ఉన్నారంటే తీసుకెళ్ళామా, ఒక 1 month పెంచామా, మనకి ఎప్పుడైతే సేల్ వచ్చిందో అప్పుడు పెట్టేసేయండి, సేల్ చేసేయండి, అమ్మేయండి మీరు. ఎందుకంటే పిల్ల మీద ఒక 1000-2000 వచ్చింది అనుకుంటే ఆ బ్యాచ్ తీసేసేయండి, తర్వాత ఇంకొక బ్యాచ్ పెట్టుకోండి. అట్లా సక్సెస్ అవుతారు. కానీ దసరా కాన్సెప్ట్ బక్రీద్ కాన్సెప్ట్ పెట్టుకున్నారంటే మీలాగే ఎంతమంది ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచింది. మార్కెట్లకి ఒక్కసారిగా అన్ని పిల్లలు వచ్చినప్పుడు కొనేవాళ్ళు కూడా మార్కెట్లో ఏదైతే మటన్ ఏదైతే 800 ఉందా 700 ఉందా 900 ఆ రేటే కొంటారు, కానీ 1000-1500 పెట్టి కొనరు. కాబట్టి ఇది ఒక్క పాయింట్ గురించి మీరు ఆలోచించుకోండి. కొనేది పెద్ద పని కాదు, సేల్ చేసుకునేది కష్టం. కాబట్టి ఎప్పుడైనా సరే 100 తీసుకున్నా 200 తీసుకున్నా దసరా బక్రీద్ కాన్సెప్ట్ అయితే పెంచొద్దు. అలా పెంచారంటే సేల్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ బ్యాచ్ అనేది మనకి మొత్తం ఇక్కడ 25 పొట్టేళ్ళు ఇప్పించాను, అన్ని ఒకే దగ్గర లోడ్ చేసాం. ఈ బ్యాచ్ వచ్చేసి ఒక బ్యాచ్ మనకి 13,300 పడ్డాయి, ఇంకొక బ్యాచ్ వచ్చేసి 13,800 పడ్డాయి, ఇంకొక బ్యాచ్ 14,000 చిల్లర పడ్డాయి. మొత్తం మీద ఇంకొక బ్యాచ్ 15,500 పడ్డాయి. మొత్తం మీద అయితే మనకి 14,800 దగ్గరగా యావరేజ్ పరుపు రేట్ అనేది మనకి మొత్తం 82 పిల్లలు అనేది మనకి 14,800 వరకు అయితే అన్న వాళ్ళకి పడున్నాయి. అన్నతో కూడా మాట్లాడేస్తా బ్యాచ్ల వారీగా, ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రైతు దగ్గర ఎంత కొన్నాం ఏంటి అనేది అన్నతో లాస్ట్లో అయితే మాట్లాడేస్తా. కాబట్టి అర్థం చేసుకున్నా, ఎవరైనా సరే పొట్టేళ్ళు ఫామ్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు 100-200 పెట్టారంటే ఎప్పుడైతే మనం సేల్ పెట్టుకుందాం అనుకుంటామో ఒకేసారి సేల్ అంటే అవ్వవు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. తీసుకెళ్ళిన తర్వాత ఒక 20 రోజులకు కానీ వారానికి కానీ నెలకు కానీ పిల్ల మీద ఒక 1000-2000 మనకి వస్తుంది అనుకున్నామంటే ఆ బ్యాచ్ సేల్ అమ్మేయండి. తర్వాత కాదంటే మళ్ళీ ఇంకొక 100-50 తీసుకెళ్ళి మళ్ళీ ఒక నెల 2 నెలలు పెంచుకొని అమ్మేయండి. అంతేగాని దసరా బక్రీద్ కాన్సెప్ట్తో పెంచారంటే ఖచ్చితంగా లాస్ అవుతారు. కాబట్టి ఈ పాయింట్ నేను అర్థం చేసుకోండి. మీరు ఈ ఫామ్లో వాళ్ళు కూడా తీసుకున్న పిల్లలు ఎలాంటి పిల్లలు తీసుకోవాలనేది కూడా వీడియోలో చెప్పలేం, ఎందుకంటే వీడియోలో చెప్పామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకోండి. మీకు ఎలాంటి పిల్ల తీసుకోవాలి, ఇంకైనా ఎలాంటి మేత వేసుకోవాలి, వాటికి ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి, ఇలాంటి డౌట్లు ఏదైనా ఉన్నాయంటే జస్ట్ కామెంట్ అయినా పెట్టండి, లేదంటే నా నెంబర్ కింద టైటిల్లో వెంకీ అని ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేశారంటే ఏదైనా సరే డే టైంలో కంటే నైట్ టైం అనేది కాల్ చేయండి బ్రదర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక అరగంట అయినా సరే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలాంటి పిల్ల తీసుకోవాలి అనేది నేను మీకు అంటే ఈ వీడియోలోనే చెప్పకూడదు. అలాంటి పిల్ల తీసుకోకూడదు అన్నానంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి పిల్లలు తీసుకోవాలి, ఎలాంటి మేత వేసుకోవాలి, వాటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఏ టైంలో ఎలా చూసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అనేది మాత్రం వీడియోలో చెప్పలేను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉండి మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద నా నెంబర్ వెంకీ అని ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మిగతా డీటెయిల్స్ అనేది మనం ఫోన్లో మీకు చెప్తాను. ఎందుకంటే
ప్రతిదీ మన వీడియోలో చెప్పుకుంటూ వెళ్ళామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. ఇవి వచ్చేసి మా విలేజ్ దగ్గర వేరే రైతువి. ఇవి వచ్చేసి మొత్తం మనకి నిన్న వీడియో అప్లోడ్ చేశాను. 56 పొట్టేళ్ళు, 4 months, 5 months, 3 months పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి. యావరేజ్ మీద ఈ బ్యాచ్ ఎంతకి ఇప్పించాము ఏంటనేది ఈ బండికి అనేది లోడ్ అయిపోయిన తర్వాత మన అన్నతో అయితే మాట్లాడదాం. కాబట్టి అర్థం చేసుకున్నా. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అయితే అస్సలు నేను పట్టించుకోను. ఎందుకంటే ఈ గిట్టన వాళ్ళే పెడుతున్నారని నాకు తెలుసు. ఆ గిట్టన వాళ్ళు కూడా ఎవరనేది మీరే అర్థం చేసుకోండి. ఒకటి, మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది అవతల మన ఫాలోవర్స్కి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. మన మాట తీరు, మనం చెప్పే విధానం, చూపించే పద్ధతి, మన వీడియోస్ ఇంకా నా గురించి నేను చెప్పుకున్నట్టు అవుతుంది. అది నేను చెప్పకూడదు, మీరే అర్థం చేసుకోండి. మీ సపోర్ట్ ఉంది, దేవుడి సపోర్ట్ ఉంది, ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ నాకు ఉండిందంటే నేను ఇంకా మంచి పల్లెల్లో రైతుల దగ్గరే కాకుండా బయట కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కొన్ని డౌట్లు అనేది ఉన్నాయి. వెంకీ అన్న చెప్తున్నారు, మీరు బయటికి వెళ్ళి మార్కెట్ వీడియోస్ తీయలేకపోతున్నారు, బయట మార్కెట్ వీడియోస్ తీయలేరు అంటే కొంతమంది అన్న కదిరి మార్కెట్ తీయన్న, మా పెబ్బేరు మార్కెట్ అంటే కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు. అన్న చూస్తున్నారు కదా, ఈరోజు ఇద్దరికి ఇప్పించాను, గొర్రెలు ఒక అన్న వాళ్ళకి ఇప్పించాను, ఈ పొట్టేలు అనేది మన తెల్లక్కన్నకి ఇప్పించాను. రేపు మార్నింగ్ మళ్ళీ వేరే ఇద్దరు వస్తున్నారు, వాళ్ళు మేకపోతుల కోసం వస్తున్నారు. అట్లా ఎవరో ఒకరు వారంలో శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం లోపల మా విలేజ్లోనే వీడియోస్ తీసుకోవడానికి టైం సరిపోతుంది. మళ్ళీ మధ్యలో మనకి పొలం పనులు అనేది ఉన్నాయి, ఆ పనులు చూసుకుంటూ ఈ పనుల మీద బిజీగా ఉన్నాం సార్. కాబట్టి బయట ఫామ్ యూజ్ చేసే వీడియోస్కి వెళ్ళలేకపోతున్నా. ఖచ్చితంగా టైం ఫ్రీ అయిపోయినానంటే ఖచ్చితంగా బయటికి వెళ్తాను, ఆ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ చేస్తాను. బయట మార్కెట్లో కదిరి మార్కెటు, మాచర్ల మార్కెటు, కుంట సంత, కొన్ని మార్కెట్లో అసలు అక్కడ ఏ బ్రీడ్ వస్తాయి, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, అక్కడ మన జీవాలకి వాళ్ళ జీవాలకి తేడా ఏంటి, అసలు అక్కడ మార్కెట్లో అసలు ధరలు ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ మనం ఆ మార్కెట్ వీడియోస్ చేసేటప్పుడు చెప్తాను. ఈ ఫామ్ యూజ్ చేసే వీడియోలో చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలని చాలామంది మన యూత్ కుర్రోళ్ళంతా చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్ రోజులు కూడా ఈ ఫీల్డ్లోకి రావాలని చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ సరైన పాయింట్, సరైన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపించడం లేదు. ఎలా చూపిస్తున్నారంటే గతం అంటే వాళ్ళు నష్టపోయిన విషయాలు చెప్పడం లేదు. ఎందుకంటే ఫిస్టేజీ అంటే మేము నష్టపోయామని చెప్తే ఫిస్టేజీ అనుకుంటారు. ఏది ఫామ్లో వాళ్ళు అట్లాగే అనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ చూపించే వాళ్ళు కూడా అన్న మీరు ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి, నేను ఎలా ఆడదని స్క్రిప్ట్ రాసి మరీ మాట్లాడిస్తున్నారు. ఇక్కడ స్క్రిప్ట్ కాదన్న మనకు కావాల్సింది. ఒకటి, మీరు నష్టపోతే అన్న ఇట్లా ఇది ఫీల్డ్లోకి వచ్చామంటే ఇలా నష్టపోతాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోనని అవతల మన ఫామ్లో వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఫిస్టేజీ కోసం చెప్పొద్దు బ్రదర్. ఎందుకంటే మన వీడియో చూసే అరే ఈ ఫామ్ పెడితే మనకి కొంతమంది చూపిస్తారు, మేము 10 లక్షలు పెడితే మాకు 5 లక్షలు వస్తుంది, నెలకి 3 లక్షలు, ఇట్లా కొన్ని యూట్యూబ్లో చూపిస్తున్నారు. అన్ని ఫేక్ అన్న, అది నమ్మొద్దు. కొంతమంది దానా మీద టీఎంఆర్ మీద మనకి 6 కిలోలు వస్తుంది, 7 కిలోలు, 8 కిలోలు, ఇవన్నీ కరెక్ట్ కాదన్న. ఏదైనా లైవ్లో చూపించండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పిల్ల మనకి 10 కిలోలు ఉందంటే మళ్ళీ నెల తర్వాత అదే పిల్ల ట్యాగ్ వేసి మరి ఆ ట్యాగ్ నెంబర్ చూపించి ఈ పిల్ల నెలకి 6 వచ్చిందా, 7 వచ్చిందా, 8 వచ్చిందా చూపిండి. అప్పుడు జనాలకు ఒక నమ్మకం వస్తుంది. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారు మనం చెప్పినట్టు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది చూపిస్తున్నారు. ఏదైనా రియాలిటీ చూపించడం జనాలకి. ఈ పిల్ల మనకి 6 కిలోలు వస్తుంది, 7 కిలోలు వస్తుందంటే ఆ ట్యాగ్ నెంబర్ చూపిండి. ఈరోజు నేను ఈరోజు ఈ డేట్లో మనం ఈ లైవ్ చూపిస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ మంత్లో అదే డేట్లో అదే ట్యాగ్ నెంబర్ ఎంత వస్తుంది ఏందని చూసారంటే అప్పుడు జనాలకు ఒక రియాలిటీ, అది వాస్తవం అని నమ్ముతారు. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు 6 కిలోలు వస్తున్నాయి, 7 కిలోలు వస్తున్నాయి అట్లా అని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపించొద్దు. ఈ ఫామ్లో వాళ్ళు కూడా అలా చెప్పొద్దు బ్రదర్. ఎందుకంటే టీఎంఆర్ మీద వస్తుంది అంటే కొన్ని బ్రీడ్ పొట్టేళ్ళు వస్తాయి, అన్నీ రావు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి బ్రదర్. ఖచ్చితంగా మనం వీడియోలోకి వెళ్ళామంటే ఫామ్ యూజ్ చేసే వీడియోస్లో కానీ ఫామ్ పెడితే కష్టాలు ఎన్ని ఉంటాయి, నష్టాలు ఎన్ని ఉంటాయి, అసలు స్టార్టింగ్లో ఎలాంటి పిల్లలు పెట్టుకోవాలి, ఇలా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం ఫామ్ యూజ్ చేసే వీడియోస్లో చూపిస్తాను. ఇంకా బయట మార్కెట్లో కూడా చెప్తాను అసలు పిల్లలు తీసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలి, ఎలాంటి పిల్ల తీసుకోవాలి, గొర్రెలు తీసుకునేటప్పుడు ఎలాంటి గొర్రెలు తీసుకోవాలి, ఇట్లా డీటెయిల్స్ మీకు తెలియకపోతే కాల్ చేయండి. మంచి విషయాలే చెప్తా, మంచి ఇన్ఫర్మేషనే చెప్తాను. అంతేగాని ఏదైతే టైం పాస్ కోసం మాటలకు అట్లా కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డే టైంలో చేయొద్దు. డే టైంలో బిజీగా ఉంటాను. ఉదయం వెళ్ళే అంటే సాయంత్రం 6, 7 కూడా అవుతుంది. కాబట్టి ఏదైనా సరే నైట్ టైం 7 గంటల పైన చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఫోన్లో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. మనకి లోడ్ అనేది అయిపోయింది. ఇక్కడ మన అన్న వాళ్ళతో తిలక్ అన్న వాళ్ళతో
సరదాగా కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఏంది సిగ్గుపడి దగ్గరికి రా. ఓకే ఓకేనా అన్నా తిలక్కన్నా, మనం వచ్చేది ఫస్ట్ రావడం ఎన్నోసారి? ఇది 4వ సారి. దగ్గరగా ఒక్కసారి కూడా మనం మార్కెట్లో తీసుకోవాలా. అన్ని రైతుల దగ్గరే తీసుకున్నాం. 3 బ్యాచ్లు సేల్ అయిపోయినాయి. ఇది మళ్ళీ 4వ బ్యాచ్. రేటు కూడా మనం చెప్పాలి, ఎందుకంటే మనం ఎంతకి ఇప్పించారని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు మనం రైతుల దగ్గర ఉన్నాయి కానీ పాల పిల్లలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కొద్దిగా వ్యాపారస్తుల కాడ తీసుకున్నాం. అంటే గొర్రెలు వ్యాపారస్తులు తీసుకొస్తారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాం. కొంతమంది మేపుకుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఎన్ని పడ్డాయి మొత్తం? మనం ఎన్ని కొన్నాం మొత్తం టోటల్ బండికి? 82 82 పిల్లలు, 22 అంతా మనకి 4 నెలలు 5 నెలలు 3 months పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి. అంటే ఓఎఫ్ అంటే మొత్తం మనకి 82 పిల్లల మీద ఒక 10-15 అంతే వస్తాయి. 4 months 5 months పిల్లలు అనేది కూడా కొంచెం ఎక్కువ. 4 months అనేది ఎక్కువ ఉన్నాయి, మొత్తం కొమ్ము కొట్టే పిల్లలే వస్తాయి. అన్న లైవ్ వెయిట్ ఎంత వస్తుంది అన్న నీకు తెలిసి? దగ్గరికి రావా, నువ్వు కవర్ అవడం లేదా? ఓకే అన్న లైవ్ వెయిట్ ఓకే 13 నుంచి 14 కిలోలు. అంటే 15 కిలోలు పైన అనేది ఉండదు, ఎందుకంటే మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి. 14, 13 ఖచ్చితంగా మనకు 14 యావరేజ్ మీద అనేది లైవ్ వెయిట్ వస్తాయి. లేవు మనకి అన్ని పాలకు ఇబ్బంది పడే పిల్లలు అయితే లేవు, మేత మళ్ళీ పిల్లలే. వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ అయితే అన్న వాళ్ళు వేయలా, మీరు చేస్తాం ఖచ్చితంగా. మీరు కూడా అక్కడ పీపీఆర్ వ్యాక్సిన్ వేసినాక వీడియో పెట్టండి, మన వాళ్ళు వస్తారు. ఆల్రెడీ 2 బ్యాచ్లు మనమే అమ్మాం, మన తీసుకెళ్లారు పల్లెలో రైతు దగ్గరే, సేల్ అయిపోయినాయి, మళ్ళీ వచ్చారు. అన్న యావరేజ్ మీద మనకి 4-5 ఎక్కలు కొన్నాం. యావరేజ్ మీద మనకి ఎంత పడింది అన్న జత వచ్చేసి 7,300 అలా పడ్డాయి. మొత్తం మీద అయితే మనకి 14,800, 15 దగ్గరగా 15,000కి అయితే ఫైనల్గా మొత్తం 82 పిల్లల మీద యావరేజ్ మీద 15,000 దాకా పడున్నాయి. ఇంకా ట్రాన్స్పోర్ట్ పడితే అది రేట్ అనేది మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పెడదాం. ఎందుకంటే మనకు పెద్ద పిల్లలే ఉంది, బండిలో చూపించేదానికి కుదరదు. మీరు ఫామ్లోకి వెళ్ళినాక పీపీఆర్ వ్యాక్సిన్ వేసినాక సేల్ నేనే చేపిస్తాను, మళ్ళీ ఖచ్చితంగా 5వ సారి కంటిన్యూ అవ్వాలి, మనం ఖచ్చితంగా అవ్వాలి. ఓకే, మధ్యలో పెళ్లి కొడుకులు పెట్టారు, పెంచలేయా? పెళ్లి కాలేదుగా ఇప్పుడు, ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఇప్పుడు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు కదా. ఒక్కసారి అయింది అట్టపోతురమ్మ, ఒక్కసారి అయిందా? అప్పుడు తెలియక చేసుకున్నావు. సరే ఓకే. రైతు బిడ్డవేనా? నీయేనా మొత్తం ఎన్ని పిల్లలు అయ్యి? 56 పిల్లలు నీ పిల్లలే. ఓకే, ఇంక అమౌంట్ కట్టిస్తాను. ఇంకోసారి మళ్ళీ ఉన్నాయి, ఇంకొక లేపిల్లలు ఉన్నాయి, అంటే 2 నెలలు నెల అవి ఉన్నాయి. అవి కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి కూడా పెడతాను, ఎందుకంటే అవి వేస్తానన్నావు, నేను వద్దని చెప్పా. అలాంటి పిల్లలు మళ్ళీ అన్న వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి. ఇంకొక 20-30 ఉంటాయా? 40 పిల్లలు వస్తాయి. ఇంకొక 40 పిల్లలు అవి నేను ఇంకొక 20 రోజులు జనవరిలో పెడదాం, వీడియో చేద్దాం. ఇంకొక నెలకి జనవరికి అట్లా వచ్చేస్తాయి, అప్పుడు ఖచ్చితంగా చేద్దాం. సరే తిలక్కన్నా, ఇంకేదన్నా ఈ మాటల్లో అంతేనా? ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్. ఓకే, ఖచ్చితంగా. డల్గా ఉన్నావు ఈరోజు, హుషారు లేదు, అరి అని రాలేదు కాబట్టి డల్గా ఉన్నావు. అందులో మళ్ళీ మీరు జర్నీ ఒకరే చేయాలి కాబట్టి. సరే నువ్వు నిలబడవా ఈసారి? నువ్వు నిలబడు, ఇంకేం కామెడీ మాట్లాడు. అయిపోయింది అన్న, నాతో పాటు ఒకరు వస్తారు ఈసారి. ఇంకా ఎవరిని తీసుకురాలేదు, వెంకన్న మీద నమ్మకంతో అన్ని చూసుకున్నాడు అన్ని. ఓకే వెంకన్న అన్ని దగ్గర ఉండి చూసుకున్నారు. ఇంకా ఈసారి నుంచి కూడా మేము ఎవరు వచ్చినా లేకపోయినా ఒక్కరైనా రాండి, ఇబ్బంది లేదు. అన్ని మీరు చూసుకుంటారు, అన్ని నేనే చూసి మీకు దగ్గరుండి అన్ని నేను పంపిస్తాను, ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకా మీకు పిల్లలు అతను వెళ్ళిపోతారు వీళ్ళ లొకేషన్ కి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు వెళ్ళవా ఆడికి? మాది రోజు చెప్పేదే కదా, నువ్వు చెప్పేదే వెరైటీగా మాట్లాడిద్దాం. ఎన్ని ఉన్నాయి మొత్తం మన బండికి? ఎన్ని లోడ్ వేస్తున్నావు? మొత్తం పైన వచ్చేసి 46 కింద వచ్చేసి 27. సరే మొత్తం బండి మొత్తం చెప్పు. 82 పిల్లలు కౌంట్ చేసి దింపాలా. స్పీడ్ బ్రేకర్ల కాడ కొంచెం జాగ్రత్త. మన తమ్ముడు కూడా కొంచెం వెనకాల అక్కడక్కడ అంటే చూసుకుంటూ వెళ్ళి తమ్ముడు, ఏం కాదు. కుర్రోడు, పెళ్లి కాని కుర్రోడు. అమ్మాయి ఉన్నా చూడండి. అమ్మాయి కావాలా? అమ్మాయి ఓ గమ్మడు ఆంటీనే అమ్మాయిని చూడు మంచి. సరే ఓకే. సరే మా కిలోమీటర్ల రీడింగ్ అన్నోళ్ళకి ఫోటో తీసావా? అన్న తీస్తున్నాడు అక్కడ ఓబులాయపల్లి నుంచి స్టార్టింగ్. ఇంక ట్రాన్స్పోర్ట్ ఏముందిలే, తిలక్కన్న కురపేట. జాగ్రత్త, నువ్వు బయలుదేరి అన్న వెనకాల వస్తాడా? ఓకే తిలక్కన్న, నువ్వు అక్కడ కౌంటింగ్ నీకు అయిన తర్వాత మన వాళ్ళు. ఓకే నేను చూసుకుంటా. సరే మరి బయలుదేరు.
సరే మొత్తం ఈ బండికి అనేది మొత్తం మనం 82 పిల్లలు అనేది లోడ్ చేస్తున్నాం. 4 months 5 months అనేది 3 months పిల్లలు కూడా ఉన్నాయి. కొన్ని లైవ్ వెయిట్ 13-14 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ అనేది మన యావరేజ్ మీద 14,800, 13,500 అట్లా 12,500 అట్లా రకరకాలుగా పడి ఉన్నాయి. ఫైనల్గా అయితే మనకి 15,500 ఒక బ్యాచ్ అనేది కొనున్నారు. ఆ బ్యాచ్ మొత్తం టోటల్ యావరేజ్ మీద 15,000గా అన్న వాళ్ళకైతే పడున్నాయి. ఇంకా కిరాయి కలుపుకుంటే ఎంత పడుతుంది అనేది ఫైనల్గా టోటల్ చేసి రేపు అన్న కూడా ఈ బ్యాచ్ సేల్ చేసేదానికి మన ఛానల్లోనే వస్తుంది. చూడండి వీడియో అనేది కింద పిల్లలు ఉన్నప్పుడు ఇంకా నీట్గా చూపిస్తాను. అన్న మనకి అక్కడ ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అనేది పంపిస్తాడు, అప్లోడ్ చేస్తాను. మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే వ్యాక్సిన్ అన్నీ వేసిన తర్వాత దానాగీన అన్నీ అలవాటు అయిన తర్వాత అన్న అమ్మడానికి స్టార్ట్ చేస్తాడు. ఒక 20 రోజులు 4 రోజుల తర్వాత అమ్మడానికి ట్రై చేస్తారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.